సమాజితం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాంపూర గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ నడిచావి. ఈ ఎలక్షన్లో సర్పంచ్ గెలిచాడు. ఇంతకుముందున్న సర్పంచ్ ఈ ఊరికి ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్న సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేశాడని ఇక్కడ ఉన్న గ్రామస్తులకు కానీ ఇక్కడ ఉన్న యువకులకు కానీ అడిగి ఈరోజు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం కొత్తకోట మండలం వనపర్తి జిల్లా పాంపురంలో మనం ఉన్నాం. ఇక్కడున్న స్థానికుడు జి లక్ష్మిరెడ్డితో మనం ఉన్నాం. లక్ష్మిరెడ్డి గారు ఇక్కడ సర్పంచ్గా జనవరి 25వ తారీఖు పోలింగ్ జరగడం జరిగింది. ఆ తర్వాత జరిగింది. ఫిబ్రవరి 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత రాజకీయం, ఊరి అభివృద్ధి దాంట్లో ముందంజగా చేస్తూ మన ప్రియతమ నాయకుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ అవకాశం నాకు దాదాపు 58-59 సంవత్సరాల్లో మా భార్యకు రావడం మా పెద్ద పూర్వజన్మ ధన్యవాదుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, తర్వాత ఎమ్మెల్యే గారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు రోడ్లు కానీ అండర్ డ్రైనేజీ కానీ వీటికల్లా ఆయన పెద్ద ఎత్తున కృషి చేసి మా ఊరంటే ఒక సొంత ఊర్లో ఆయన భావించి ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పుడు మాకు సర్పంచ్ అవకాశం వచ్చింది. దానికి వినియోగించుకుని మనం కూడా సాయశక్తిలో ప్రయత్నం చేసి మనం గెలిచిన తర్వాత కూడా నిధులు లేవు, చెక్ పవర్ వేయలేదు. ఒక 8 నెలలు మన సొంత డబ్బులతో ఏది మోటార్లు కానీ పారిశుద్ధం కానీ సీసీ రోడ్లు వేయడం కానీ ఫార్మాలిటీ రోడ్లు వేయడం కానీ ఇవెల్లా కూడా జరిగింది. ఈ ఊరును ఇంకా ముందుకు తీసుకుపోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం. గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా అండదండగా ఉంటారు. ప్రతి మెంబర్స్ కానీ గ్రామ ప్రజలు కానీ పెద్దలు కానీ యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉంది. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వంలో కూడా ఒక గ్రామ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. మేము ఒక 2 టర్నులు తర్వాత ఆల వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్లకు రావడం జరిగింది. ఆయన మా వెనక ఉన్నాడు కనుక మేము ఎంత ముందుకైనా పోగలుగుతామని ఆయనకు మంచి ధన్యవాదాలు తెలుపుతూ, అప్పుడు
మా నాన్నగారు కూడా ఇక్కడ ఒక 70 సంవత్సరాలు పటేల్ పట్వారిగా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయం. మా అన్న కూడా దాదాపు 40 సంవత్సరాలు విఆర్ఓగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి అవకాశం రామారావు, ఎన్టీ రామారావు ప్రేళ్ళ ఆయన అనుకోని విధంగా మళ్ళీ సర్పంచ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా రాజకీయం అనుభవం కుటుంబమే మాది కూడా. దాన్ని గుర్తించి ఇంకా ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూ ఇంకా ముందుకు తీసుకుపోనీకే సాయశక్తుల కృషి చేస్తామని మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం పాంపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడున్న స్థానికుడు జి గోవింద్తో మనం మాట్లాడుతున్నాం. నా పేరు జి గోవిందు, మాది పామాపురం. జి గోవిందు. ప్రస్తుతం మా భార్య ఇక్కడ ఎంపీగా కొనసాగుతుంది. నేను గతంలో 2001 నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆల్ వెంకటేశ్వర రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాను. గతంలో ఉన్న సర్పంచులు కానీ ప్రస్తుతం ఇప్పుడు కొనసాగుతున్న సర్పంచ్ కానీ మేము మా ఊర్లో ఒక పద్ధతి ఏంటంటే ఎలక్షన్లు వచ్చే వరకే రాజకీయాలు చేస్తారు. ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజే గ్రామాభివృద్ధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారు. ఇది మా ఊరులో ఉన్న పద్ధతి. గతంలో ఇక్కడ చంద్రారెడ్డి తర్వాత శేఖర్ రెడ్డి తర్వాత మీనాక్షి తర్వాత ఉమామహేశ్వర రెడ్డి తర్వాత గోపాల్ తర్వాత ప్రిన్సిపల్ నాయుడు, ఇప్పుడు కొనసాగుతున్న శారదా లక్ష్మారెడ్డి గారు ప్రతి ఒక్కరూ మా గ్రామాభివృద్ధికి ఎన్నో విధాలుగా కృషి చేశారు. ఈరోజు మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా మా గ్రామానికి అభివృద్ధిలో వాళ్ళు కలిసికట్టుగా పనిచేస్తారనే ఒక గుర్తింపు బాగా ఉంది. ఏదొచ్చినా, ఏ నాయకులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా మేమందరం సమిష్టి కృషితోటి ఐకమత్యంతో గ్రామాభివృద్ధికి పంచు తెచ్చుకొని మా ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరు గ్రామ పెద్దలు కానీ ఏ ఫండ్స్ వచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకొని మా గ్రామానికి ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ డెవలప్మెంట్ గ్రామ పెద్దలు అందరూ కూర్చొని ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దలు కానీ కూర్చొని ఈ గ్రామాభివృద్ధికి ఎక్కడ ఏ నిధులు వాడుకోవాలని ఐకమత్యంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఆ గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తారు. గతంలో ఉన్న మాజీ సర్పంచ్ V3 న్యూస్లో భాగంగా ఈరోజు గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈరోజు పామాపురం గ్రామానికి రావడం జరిగింది. మాతో పాటు కూడా గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీటీసీ, కోఆప్షన్ మెంబరు, గ్రామ ప్రజలు, వార్డు సభ్యులందరూ కూడా ఈరోజు గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు గ్రామాభివృద్ధికి సహకరిస్తున్నారు. గతంలో కూడా ఈ గ్రామంలో అనేక సర్పంచ్గా, ఎంపీటీసీ కూడా ప్రజలు ఎంతో సహకారం అందిస్తూ గ్రామాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మరి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఈ గ్రామంలో ఎన్నో వితంతు పెన్షన్లు కానీ పిఎస్సి పెన్షన్ కానీ పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది. వాటితో పాటు అదేవిధంగా ఎంతోమంది కూడా మరి నిరుపేదలైనటువంటి మహిళలకు కూడా కళ్యాణ లక్ష్మి కూడా చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ఎవరికైనా సుస్థైన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెద్ద ఎత్తున కూడా మా యొక్క దేవతర సంస్థాపన ఆల్ వెంకటేశ్వర గారు ప్రతి క్షణం కూడా ప్రతిస్తూ వారికి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా కూడా వెంటనే అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా గ్రామ ప్రజలందరూ కూడా మరి ఈరోజు అందరూ కూడా మరి ప్రజాప్రతినిధులకు అందరూ కూడా సహకరిస్తూ ఈ వార్డులో కూడా ఎక్కడ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి మరి ఆ గ్రామాన్ని మరి పారిశుద్ధ వాతావరణం లేకుండా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో మా గ్రామంలో ఉన్నటువంటి గత మాజీ ఈఎన్సీ గారు కూడా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో కొంత మరి లోపాలు ఉన్నట్టు ఆ లోపాలను కూడా ఇప్పుడున్న సర్పంచ్ గారు కూడా తప్పకుండా ఆ యొక్క దాని యొక్క అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ గ్రామంలో ముఖ్యంగా కూడా మరి ఎక్కువ కూడా మరి సీసీ రోడ్లు కూడా నిర్మాణం మరి పెద్ద ఎత్తున మరి ఎన్ఆర్జీఎస్ కూడా చేపట్టడం జరిగింది. దాంతోపాటు కూడా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక ట్యాంక్ కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి మననే మరి యొక్క గ్రామ సభలో కూడా మరి తీర్మానించింది.
కానీ రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ తర్వాత ఈ ట్యూషన్లు కానీ ఇది కానీ అందరికంటే ముందంజల్ని పామాపురం గ్రామం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే చొరవతోనే దాదాపు మేము సర్పంచ్ అయిన తర్వాత ఒక 6 మంది కళ్యాణ లక్ష్మి రావడం జరిగింది. ఒక 6 మందికి మన ఇది రైతు బీమా 5 లక్షలు చెక్కులు రావడం జరిగింది, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మిగతా 5,000 కూడా ఈసారి లేట్ అయింది. పోయినసారి 2 మాటలు పడ్డాయి. మొన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పింది ఈ ఫస్ట్ వరకు కంప్లీట్గా అవి కూడా పడ్డాయి అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ది కూడా ఆయన సొంత దానిలాగా ఇట్లా పోయి కలిస్తేనే సర్పంచ్ గారు ఏమున్నాయి మీకు సమస్యలు అని తెలుసుకొని అప్పుడప్పుడు సంతకాలు పెట్టి పంపడం కూడా జరిగింది. ఆయన సహకారం చాలా మాకు అవసరం. ఇంకా కూడా ఆయనకు కానీ ప్రభుత్వానికి కానీ ఎల్లవేళలా ఊరు కానీ మేము కానీ ఆయన గుణపడి ఉన్నాం. ఈ 3 పనులు మేము చెప్పిన ఏమంటాం ఆయన కంప్లీట్ చేస్తే ఇంకా కూడా మేము ఉన్నంత వరకు కూడా ఆయన సాయశక్తుల గ్రామంలో మా ఎమ్మెల్యే గారి సహకారం చాలా పెట్టింది. ఇక్కడ ఇంకా చాలా కూడా పెట్టాలని నేను నమ్ముకుంటున్నాను. ఆయన దాదాపు ఒక 56 డబల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన సొంత నిధుల్లోకి వెళ్ళి కూడా ఒక 3 సీసీ రోడ్లకు 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి కూడా కంప్లీట్ అయింది. ఇంకా దాదాపు ఈడ ఒక 7 కిలోమీటర్లు మొత్తం ఊరు సీసీ రోడ్లు మిగిలి ఉన్నాయి. ఆయన కూడా మొన్న మాట ఇవ్వడం జరిగింది. కంప్లీట్ 1 సంవత్సరంలో సర్పంచ్ గారు మీకు మొత్తం కంప్లీట్ చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి ఆయన కూడా చాలా ప్రేమతో ఉన్నాడు. మేము కూడా ఆయనకు పిల్లవేళలా పని చేస్తున్నాం. ఏది చెప్పినా కాదనకుండా ఎక్కడ రమ్మన్నా ఎక్కడ పోమన్నా కాదనకుండా చేస్తున్నాం. ఆయన చాలా అభివృద్ధిలో మా గ్రామాన్ని అయితే ఆయన సొంత ఊర్లో చూసుకుంటూ మమ్మల్ని ఊరు అట్లా చూసుకున్నాడు. కాకపోతే సార్ దగ్గర ఏది ఉంటే మేము ఒకటి అడిగాము, ఒకటి లిఫ్ట్ కావాలి సార్, ఇది ఒక్కటైతే మా గ్రామం 2 సార్లు సస్యశ్యామలంగా పంట పండుతుంది, అదొక్కటి ఇవ్వాలని ఆయన కోరినాం. తర్వాత ఎంపీ గారిని కూడా కోరినాం, మినిస్టర్ గారిని కూడా కోరినాం. ఆయన సాధ్యమైనంత వరకు కంప్లీట్ చేయటము అని కూడా చెప్తున్నాం. 2 పంట పొలాల కాలం చిల్లర నుంచి అది కూడా విదేశీ చేసి ఆ 2 కాలాలు కూడా ఆయన ఒక్కటి ఈ 3 పనులు ఇస్తే మా ఊరి సమస్యలు తీరితే ఆయనకు ఎల్లవేళలా ఊరు మొత్తం కూడా రుణపడి ఉంటుందని ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో చాలామంది దాదాపు 356-50 పైచిల్పు పెన్షన్లు వస్తున్నాయి. దాంట్లో ఒక 8-9 మంది కూడా బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కూడా మా దృష్టికి రావడం జరిగింది. అవి కూడా మండల్ హెడ్‌క్వార్టర్లలో అది ఎంపీడీఓ గారి దగ్గర తీసుకుపోవడం జరిగింది. అవి కూడా త్వరలో ఈ నెలలో వచ్చే నెలలో చేస్తామని వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. అవి కూడా తీసుకొస్తాం. మిగతా పనులు కూడా ఏమున్నా అన్నకైనది కానీ ఈ వాటర్ సమస్య కానీ కరెంటు సమస్య కానీ ఇదెల్లా కూడా ముందుకు తీసుకుపోతూ అన్నీ ఆయన ఎమ్మెల్యే గారి సహకారంతోనే ఇవల్ల తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఆయన కానీ మా ఊరు తరపు నుంచి కానీ మా గ్రామ ప్రజలకు గెలిపించి ఈ స్థాయిలో పెట్టినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ వెల్కమ్ టు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపుర గ్రామంలో మనం ఉన్నాం.
శారదా లక్ష్మీరెడ్డితో. శారదమ్మ నా పేరు. శారదమ్మ పామాపురం గ్రామంలో మా మాటిపై ఏంటుందా కూడా పటవారికి చేసిండు. మా బావ పటవారికి చేసిండు. సర్పంచ్ మా ఆయన రాజకీయంగా చేసిండు. మా మామ కూడా 70 ఏళ్ళ పటవారికి చేసిండు. మా బావ సర్పంచ్గా చేసిండు, పటవారిగా చేసిండు. మాకు కూడా 40 ఏళ్ళ నుంచి మాకు రాజకీయము అయిపోయింది. ఇప్పుడు మేము సర్పంచ్గా అయ్యి ఈ పామాపురంలో సమస్యలు ఏంటి? ప్రధాన సమస్యలు నీళ్ళది ప్రాబ్లం ఉంది, సిసి రోడ్లు, ఇది గ్రానేజ్, ఇది డ్రైన్లు, ఇంకా అన్ని ఇబ్బందులే ఉన్నాయి. అదే ఎమ్మెల్యే సార్కి చెప్పుదామని ఎమ్మెల్యే సార్కి చెప్పి పనులు చేద్దామని అనుకుంటున్నాం. ఈ పామాపురం యువకుల కోసం లైబ్రరీ కానీ ప్లే గ్రౌండ్ కానీ ఉందా? లేని వల్ల మీరు ఎలాంటి చర్య మీరు తీసుకుంటారు? అదే సైకిళ్ళు కానీ ఏది కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గర పోయి సహకరించుకొని అడుగుదామని. ఇంతకుముందు సర్పంచ్ ఉండేవాడు ఈ గ్రామానికి. అయితే ఆ సర్పంచ్ ఈ గ్రామాన్ని ఎంతవరకు అభివృద్ధి చేశాడు? ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు, మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఆయన కూడా చేసిండు. మేము కూడా ఆయన కంటే ఎక్కువ చేయగలుగుతున్నాము. అదే ఎమ్మెల్యే తీసుకుపోయి అన్ని పనులు కలిసి చేయాల్సి. ఈ పామాపురం గ్రామంలో 10 నెలల గ్రామ సభలు నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఊరు శుభ్రంగా కావాలని మొత్తం చెత్త చెదారము మొత్తము మందిని పెట్టి ఏది మహిళా సంఘాలు అందరూ పెట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. గ్రామ సభలో ఉన్నప్పుడు